హలో అందరికీ. ఏంటి ఏదో తుప్పలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? కాదండి. నిన్న మేము ఇక్కడ మాకు నియర్ బైలో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట, సత్యమ్మ తల్లి అని చెప్పి. ఆవిడ చాలా పవర్ఫుల్, అనుకున్నది అనుకున్నట్టు తీరుతాయండి. సో శ్రావణ మాసం కదా, అమ్మవారికి చీర పెడదామని వెళ్ళానండి. ఆషాఢ మాసంలో అనుకున్నాను కానీ కుదరలేదు. కాకపోతే ఇంక శ్రావణ మాసం కదా అని వెళ్ళాను. సో ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మేము పులిచింతల డ్యామ్ క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. మా లక్ బాగుందండి. ఏంటంటే డ్యామ్ ఒక 2-3 గేట్స్ ఎత్తారనమాట. సో చూసారుగా, వాటర్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయన్నమాట. సో మేము టెంపుల్కి వెళ్ళి రిటర్న్ వస్తూ వీడియో తీసాను అనమాట ఇది. సో గేట్లు ఎత్తారండి. సో చూసారుగా వాటర్ ఎంత బాగున్నాయో. అక్కడ దిగి ఫొటోస్ అది కూడా దిగామన్నమాట. చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయోనండి వాటర్. 2-3 గేట్స్ అయినా చూడండి, ఆ వాటర్ చూసారు ఎంత ఫోర్స్ వస్తుందో. అసలు మనకి బీచ్ ఎలా అయితే ఉంటుందో అలా అన్నమాట వాటర్. ఆ ఫ్రంట్కి వెళ్ళి ఆ ఫోర్స్కి మళ్ళీ వెనక్కి కూడా తిరుగుతుంది వాటర్. 2 or 3 అనుకుంటండి గేట్స్, నాకు ఐడియా లేదు. సో ఎత్తారనమాట. వాటర్ ఫ్లో చూసారా, చాలా బాగుంది. కాసేపు అక్కడ ఉండేసి ఇంకా రిటర్న్ వచ్చేసామన్నమాట. ఈ పులిచింతల ఆంధ్ర అండ్ తెలంగాణకి కలిపి ఉంటుందండి. సో మేము అమ్మవారి టెంపుల్ ఏమో గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంటుందన్నమాట, కొండ మధ్యలో. ఇది వచ్చేసి ఆంధ్ర తెలంగాణ బార్డర్ అనమాట. సో ఇక్కడ టిఎస్ జెన్కో వాళ్ళది ఇది కూడా ఉంది, హౌస్, పవర్ హౌస్ కూడా ఉందన్నమాట. సో ఈ లొకాలిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేయండి. మేబీ గేట్లు ఎత్తి ఉన్నాయా లేదా అన్నది అయితే నాకు ఐడియా లేదు, బట్ వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట. కొండలు, వాటర్, ఇలాంటి నేచర్ సీనరీస్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఒక విజిట్ వేయచ్చు అనమాట. బాయ్.